ఏసీ ఏమైనా పెంచమంటారా? ఆకు తింటావా? ఆకు ఆకు అలవాట్లేదండి. పోక తిను, పోక పోక. ఇవ్వండి. మేడం సీట్ ఓకే. ఓకే. ఈసీ కూడా ఓకే. బుక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళతో కాలేజ్కి వస్తే నేను ఎవరు లైన్ కొడతారే? అవును మా బాబు నటికిదే క్వశ్చన్. అగో పిలుస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు కొమ్ముద్ది నారపరెడ్డి లేడు, వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు, వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుగు లేదు, వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్. ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం, సింపతి కూడా వస్తుంది. సార్ రాఘవరెడ్డి గారు సార్. ఈ 6 నెలలు నేను ప్రకటించిన సందే మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి. సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలే సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం. ఏంటే ఇది? ఇక్కడి నుంచి నా షెట్కెళ్ళి 3 సార్లు ఆగింది ఇది. బండి నెంబర్ 1 తమ్ముడు, నేను గ్యారంటీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు నేను కొంటున్నానండి. వద్దండి. ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది. మిర్రర్లు, లైట్లు, బానెట్, ఆఖరికి టాప్ సీట్లు కూడా రీప్లేస్ చేసినవే. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగో తప్ప. అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బానే ఉన్నాడు, మధ్యలో నువ్వెవడరా? నువ్వెవరయ్యా? మీరెవరండి? హలో, ఫోన్ అండి. హలో, వచ్చేస్తున్నా. హలో, ఎంత అన్యాయం సార్, మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయ్యండి. నాకు 5 లక్షలు టింకరింగ్ చేద్దరండి. సార్ సార్ సార్, నా షెడ్ ఇక్కడే ఉంది, వచ్చో టీ తాగెళ్ళండి. పర్లేదు సార్, నా తృప్తి కోసం సార్. పదండి. సార్ మంచి ఛాయ్ చెప్పు. అలాగే అన్నా. రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేశాడండి, అయినా కనిపెట్టలేకపోయాడు. అచ్చం చూసినట్టే చెప్పేశారు. ఎలా? మా కారే 20 రోజుల క్రితం గొడవలో పాడైపోయింది. అది గొడవ జరిగిందని అమ్మేశారనమాట. గొడవ జరిగేప్పుడు అందులోనే ఉన్నాను. అనుకున్నానండి. రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్ గా లేదు, అటువైపుదే. పెట్రోల్ ట్యాంక్ కి డెంట పడిందన్నారు. ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి. రాయొచ్చు కొట్టుకుంది. అంత పెద్ద రాయలో లేస్తుంది సార్. బాంబు పేలితే లేచింది. బాంబా? మీకేం కాలేదు కదా? నాకు కాదు, మా నాయనకైంది. సారీ సార్. ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్ లో 6 నెలలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మీరేం చేయాలి? పాలు పొంగాక నీళ్లు కొట్టు. అప్పటిదాకా ఏం చేయాలి? చూడాలి. నేను అదే చెయ్యాలి, చూడాలి. ఇందాక నుంచి మీ పేరు కనుకోకుండా మాట్లాడేస్తున్నాను నేను. మీరు వీరు రాఘవ. అన్నా టీ. నీలాంబరి. చాలా మంది పుట్టిపోయారని ఆ పేరు పెట్టారు. పేరు తేడా గాని నేను సీత సార్. కొన్ని కొటేషన్స్ ఎన్నిసార్లు విన్నా ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, జయాపజయాలు దేవదినాలు, ఓటమి శాశ్వతం కాదు. అలాగే ఒక్క చిరునవ్వు 100 కష్టాల్ని దూరం చేస్తుంది. What do you say? మీ కేసు పోయింది. రేపే జడ్జిమెంట్. మినిమం 3 ఏళ్ళు వేస్తారు. 3 ఏళ్ళు అంటే ఏంటి? సగం రోజులు సెలవులోనే పోతాయి కదా. ఇప్పుడు ఉగాదికి 1, క్రిస్మస్ కి 2, దసరాకైతే ఏకంగా 9.
ఎక్కడిస్తున్నారు సార్ ఇప్పుడు ఓన్లీ 3 రోజులే కదా. యాసంకాలం సెలవులు 4 రోజులు ఉన్నాయి కదయ్యా. అది కోర్టు సార్, ఇలాంటి ఖైదీలు కాదు. ఎందుకయ్యా అంత నెగిటివిటీ? సారీ ఇప్పుడు ఇతను ఉన్నాడు, గడ్డం మీసం పెంచుకుంటే మంచోడని చెప్పి సత్ప్రవర్తన మీద ముందే వదిలేవచ్చు. ఇక ఇతను కిళ్ళీలు తిని కిడ్నీలు బొత్తిగా పాడైపోయాయని పిటిషన్ బట్టి బయటకు తీసుకురావచ్చు. ఇకపోతే ఇతను అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, ఏ గోడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు. హ్యాపీ కదా? నేను పార్టీకి వెళ్ళాలి. ఎక్కడా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా? వద్దులే, దాని కారులో అది వెళ్ళిపోతుంది. నువ్వు బయలుదేరా. చిట్కేలో గైపోయింది ఏమిరా? ఆరుగురున్నారు. ప్రతిదానికి ఎంత గొడవ. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. తగ్గితే తప్పేంటమ్మా? భీముడు అర్జునుడు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. వాళ్ళ 5గురికి కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా? కానీ ఆయనకి 8 మంది. అర్థమైందా? మాకు ఎవరు నచ్చుతారు? మ్యామ్, సారీ మా నాన్న తరపున సారీ నేను చెప్తాను. ప్లీజ్ ఆకు దీనింతటితో వదిలేద్దాం. ఓకే పోకా ప్లీజ్. ఏంది ఇచ్చేది పోక? మీ అయ్యా 3 నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా, క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నాడు. కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా. కేసు పోతే పోని, మేమేమైనా కార్టూన్ గాల్లా కనబడుతున్నామా? ఇవన్నీ వద్దబ్బా. హలో, కామ్ గారా, కామ్ ఖతం చేసి పంపించేస్తాం. ఇదిగో అబ్బా, పొద్దునే కోర్టుకి వెళ్ళాలి, టైం లేదు ప్లీజ్. నేను రాత్రికి ట్రైన్కి పోవాలి, నాకు అసలు టైం లేదు. నాకేదైనా తెలియకపోతే ఓకే, తెలిసి అర్థం కాకపోతేనే చిరాకు వచ్చేస్తుంది.